వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డికి కోతలు సరిపోవని, కర్రు కాల్చి వాత పెట్టాలని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చాలా మంది ముఖ్యమంత్రులను చూసాం. ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ఆర్, రోషయ్య, కేసీఆర్ లాంటి వాళ్ళని చూసాం. ఇలాంటి ముఖ్యమంత్రిని ఎన్నడూ చూడలేదన్నారు కేటీఆర్. సిగ్గు లేకుండా 100 అసెంబ్లీ సీట్లను గెలుస్తామని రేవంత్ రెడ్డి అంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. నన్ను కోసుకున్నా పర్వాలేదు, ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఏ ముఖ్యమంత్రి అంటారా అని కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ ను తిట్టడమే రేవంత్ రెడ్డి అజెండా అని ధ్వజమెత్తారు. కేసీఆర్ లేకుంటే రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవారా అని అడిగారు. మాజీ మంత్రి హరీష్ రావు కింద రేవంత్ రెడ్డి పనిచేశారు. హరీష్ రావు కారు ముందు రేవంత్ రెడ్డి డాన్స్ వేశారని కేటీఆర్ అన్నారు. తెలంగాణను అవమానించకుండా కేసీఆర్ కంటే ఎక్కువ చేసి చూపించాలని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు బీఆర్ఎస్ గెలవడం ఖాయమని కేటీఆర్ జోస్యం చెప్పారు. కేసీఆర్ టీఆర్ఎస్ లేకపోతే గులాబీ జెండా ఎగరకుంటే తెలంగాణ వస్తుండేనా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆ విషయం రేవంత్ రెడ్డికి తెలియదా అంటూ సందేహం వ్యక్తం చేశారు. 10 ఏళ్ల పాటు తాము సైతం అధికారంలో ఉన్నామన్నారు. కానీ తాము ఈ విధంగా ఎగిరెగిరి పడలేదన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో అరాచకాలను ఈ సందర్భంగా కేటీఆర్ వివరించారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటూ సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ మీద కక్ష చూపించకుండా, రోజు తెలంగాణ జాతిని అవమానించకుండా, కేసీఆర్ కంటే తెలంగాణకు ఎక్కువ మంచి చేస్తే తప్పకుండా రేవంత్ రెడ్డికి 4 మంచి మాటలు ప్రజలు చెప్తారు. లేకుంటే బరాబర్ రేవంత్ రెడ్డిని నిలదీస్తారు. తెలంగాణ రక్తంలోనే తిరుగుబాటు స్వభావం ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. 3.5 సంవత్సరాలు ఇంకా అధికారంలో ఉండే పార్టీని చీకొట్టి ప్రతిపక్ష పార్టీలోకి రావడం అంటే మామూలు విషయం కాదని చెప్పారు. అది విషయం.